ఎడిట్ షూట్లో యుద్ధాలు జరుగుతుంటాయా? బాగా కొట్టేసుకొని అరిచేసుకొని. మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వారసుడు. వారిసు వంశీ గారు మీకు పడిందా గట్టిగా? పర్లేదు అంటే నేను ఆయన్ని తప్పను. ఎనీ డైరెక్టర్ ఇట్స్ లైక్ హిస్ బేబీ. Yes. When you're cutting it, obviously I will protect it. Yes. And I would have traveled 3 to 4 years with that script. For me, it is just one audience gaనే చూస్తాం కదా. So, and obviously for a film of that scale, the length is always an issue. So you can't go beyond 3. 3 ఎక్కువ. But that script demanded it అనుకున్నాము. మనకి కానీ అది రావట్లేదు. 3 లోపలికి రావట్లా. సో ఎంటైర్ సప్లాట్ ఒకటి ఉంది. ఖుష్బు గారు ఉండేవారు. ఇప్పుడు సినిమాలో లేరు. అవును. ఆ సప్లాట్ తీసి పక్కన పెట్టారు. అవునా? ఓకే. వద్దనే ఆయన తీయొద్దనే ఉంటది కదా. తీయద్దని అనలేదు. ఇట్ టుక్ హిమ్ అ లిటిల్ వైల్ టు డైజెస్ట్. తర్వాత హీ కేమ్, హీ అగ్రీడ్. ఓకే. బట్ వి ఓన్లీ హ్యాడ్ దట్ ఆప్షన్ టు టేక్ అవుట్. అది ఏది తీసినా కూడా విజయ్ గారు అనే పెద్ద హీరో సినిమాలో అది కొంచెం లిటిల్ అవే ఫ్రమ్ ద స్టోరీ ఉండింది. సో వి మేనేజ్ టు క్రాక్ ఇట్. ఓకే. అండ్ వంశీ గారు వాజ్ ఆల్సో గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్. వంశీ గారి సినిమా వారిసు ఒకటేనా? దాని ముందు మహర్షి చేశారు కదా. ఊపిరి దగ్గర నుంచి చేశారు. నేను మెడ్రాస్ అని ఒక సినిమా చేశానండి, తమిళ సినిమా. అది ఏమైందంటే ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మంచి సినిమా అని చెప్పి నేను ప్రసాద్ ల్యాబ్ లో షో వేసాను, ప్రొజెక్షన్. వంశీ గారు వచ్చినట్టున్నారు, నాకు తెలియదు ఆయన. 1.5 year తర్వాత ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఇలా ఊపిరి అని ఒక సినిమా చేస్తున్నాను, ఒకసారి రషెస్ వచ్చి చూసి వెళ్తారా. సరే సార్ వస్తాను. నేను రష్ చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. అప్పటి నుంచి ఆయన సరే సార్ మనం ట్రావెల్ అవుతాం. ఊపిరి తర్వాత మహర్షి తర్వాత వారసుడు. ఓకే, సూపర్. ఊపిరి టాపిక్ వచ్చింది కాబట్టి ఊపిరి రష్ చూసిన తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్నారు. ఆ ఊపిరికి సంబంధించి కొన్ని సీన్లు ఉన్నాయి, పరిగెత్తే సీన్లు, దాన్ని టప్ప వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మనం ఫారెన్లో కార్ రేస్ ఒకటి ఉంది, నెంబర్ ఆఫ్ షాట్స్ ఉంటాయి దాంట్లో. ఎట్లా సార్ అది, ఎంత రష్ వచ్చింది మీ దగ్గరికి, దాన్ని ఎలా చేశారు? అది రేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది కదా. అవును, అది ఐ థింక్ దే షాట్ సమ్వేర్ ఇన్ యూరోప్, ఫ్రాన్స్. ఉందండి అది కవరేజ్, ఎందుకంటే మనము ఫారెన్లో షూట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ వీ కాన్ గో బ్యాక్ అండ్ షూట్ కాబట్టి. సో దే విల్ ఆబ్వియస్లీ షూట్ ఎక్స్ట్రా ప్లస్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ కెమెరాస్ పెట్టేసి. ఒక ఫారెన్ స్టంట్ మాస్టర్ వాళ్ళు హాలీవుడ్ స్టైల్ జనరల్గా ఏంటంటే 5 to 6 కెమెరాస్, ఎస్పెషల్లీ స్టంట్ సీక్వెన్సెస్. ఓకే. సో ఒక సీక్వెన్స్కి 5 to 6 అనుకుంటే మీకు ఒక షార్ట్కి 5 to 6 యాంగిల్స్ అంటే ఓవరాల్గా మీరు ఆ సీక్వెన్స్ అన్ని తీసుకుంటే. బట్ ఇట్ వాస్ ఫన్. ఐ మీన్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ ద ఫిల్మ్. అవును, పెద్దగా ఫైట్స్ లేవు. సో దిస్ నీడ్స్ టు బి లిటిల్, ఒక చిన్న ఎలా చెప్పాలంటే ఒక హై రావాలి కదా. ఇద్దరు మాస్ హీరోలను పెట్టుకుని. సాఫ్ట్ సబ్జెక్ట్ కదా, అందుకని ఎక్కడ ఒకసారి ఉండాలి కదా. అవును, మంచి సేఫ్ గేమ్ ఆడారు అది. బాగుంటుంది సినిమా. నాకు గారికి చాలా ఇష్టం సినిమా ఊపిరి. కార్తీక్ గారికి కూడా యాక్చువల్గా ఆయనే నాకు ఫోన్ చేశారు. కార్తీక్ గారు ఇట్లా వంశీ గారిని మీట్ అయినండి, చూశాను ఇప్పుడే రష్ అంటే. కార్తీక్ గారు గాట్ ఎగ్జైటెడ్, ఇమీడియట్లీ కాల్ వంశీ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ మీ. ఓకే. ఆయన సినిమాలకి ఆయన స్టూడియో గ్రీన్ కి నేను దాదాపు 14 సినిమాలు చేసినట్టు. ఓకే. కార్తీక్ గారి చేశాను, సూర్య గారి చేశాను. సూర్య గారు ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అవునా? ఓకే. లైక్ ఫ్యామిలీ. ఓకే. సూర్య గారు, కార్తీక్ గారు, వాళ్ళ నాన్నగారు జ్యోతిక మేడం. జ్యోతిక గారు. ఎస్, అంటే స్టూడియో గ్రీన్ అంటే వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ లాగా చూసుకుంటారు కదా. అవునండి, జ్ఞానవేల్ గారు. సో వాళ్ళకి 14 సినిమాలు ఉంటాయి మొత్తం. ఓకే. ఎడిటర్ అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆడియన్ అనుకోవచ్చు, ఫస్ట్ జడ్జిమెంట్, దాన్ని ఏమంటారు, ఫస్ట్ మీకే ఒక ఐడియా వస్తుంది, ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది జనాల్లో అని చెప్పేసి. అవి డిస్కషన్స్ అవుతాయా డైరెక్టర్కి మీకు, ఈ సినిమా బాగుంది బాగలేదు ఇట్లాంటివి చెప్తారా, జడ్జిమెంట్ చెప్తారా మీరు? తప్పకుండా. అది దానికోసమే కదా మన దగ్గరికి వచ్చేది. అది ఆడుతుందా ఆడదా అని చెప్పము. అదే, దిస్ కుడ్ హావ్ బీన్ బెటర్, దిస్ ఇస్ గ్రేట్. సజెషన్స్ చేస్తుంటారా మీరు? చాలాసార్లు షూటింగ్ కూడా చేయించు. ఓకే, మళ్ళీ షూటింగ్ కూడా చేయించారు. ఓకే, అలా చేయించి మూవీ ఇస్ బిగ్గర్ దెన్ ఎనీవన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. దెన్ కమ్స్ ద ఆర్డర్. సో ఇఫ్ ద ఫిల్మ్ నీడ్స్ ఇట్ యూ హావ్ టు డూ ఇట్. అలా చేసి వర్కౌట్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒకటే మచ్చుకి సరోజ సెకండ్ హాఫ్ మొత్తం అవునా సరిపోవట్లేదు, ఎక్కట్లేదు అని చెప్పి మళ్ళీ ఒక 10 days షూటింగ్ చాలా అన్ని ఆల్మోస్ట్ 140లో ఒక 70-80 సినిమాలు చేయించారు. ఓకే.